ముందుగా అందరికీ నమస్కారం. నవము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీ ఒకటి 'కానిస్టేబుల్'. వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత లీడ్‌గా నటించినటువంటి మూవీ ఇది అండి. సందేశ్ ఈ మూవీ ఎలా చేశాడో మనం తెలుసుకుందాం. ఇక వరుణ్ సందేశ్, మధులిక, వారణాసి జంటగా నటించిన చిత్రం 'కానిస్టేబుల్'. బలగం జగదీష్ నిర్మాతగా, ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ. ఈ మూవీ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు, అసలు మూవీ కథ ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. మోకిల మండలంలో శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. కానీ ఈ ఊరిలో పోలీస్ స్టేషన్గా కానిస్టేబుల్గా కాశీ, మన వరుణ్ సందేశ్ హీరో అండి, పనిచేస్తూ ఉంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్లో కాశీ మేనకోడలు కీర్తి కూడా బలవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఎవరు ఉన్నది అన్నది కాశీ ఎలా కనిపెట్టాడు, ఎవరిని అనుమానించినా సరే చివరికి వాళ్ళు కూడా చనిపోతుంటారు. అసలు వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరు, ఏం జరిగింది అని తెలియాలంటే సినిమా చూడాలి. ఎలా ఉందంటే మూవీ సీరియల్ కిల్లర్స్ క్రైమ్స్ స్టోరీలో ఒక ఫార్ములా ఉంటుంది. చాలామంది ఆ ఫార్ములాను వాడుకొని కథను అల్లుకుంటారు. కానీ ఈ మూవీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతగా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఆడియన్స్ ఊహించింది ఏది కూడా తెరపై జరగదు. ప్రతి ఒక్క చోట ప్రేక్షకుని కట్టిపడేసి సర్ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్తో ఉంటుంది. కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్స్ చూపించడం, హీరో ఇంట్లో విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్కు వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఒక మంచి క్రైమ్ థ్రిల్ మూవీ చూసిన ఫీల్ అయితే మనకు కలుగుతుంది. ఇక ఈ మూవీలో ఎవరు ఎలా చేశారంటే తెలుసుకుందాం. ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు. వరుణ్ సందేశ్ తగ్గట్టుగానే ఈ మూవీలో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆడియన్స్ సర్ప్రైజింగ్గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పించింది. యాక్టింగ్కు ఓ మోస్తారు స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య, నిత్య పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి ప్రేక్షకుల్ని. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు చాలా బాగానే యాక్ట్ చేశారు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. ఇందులోనూ కొంచెం ఆర్ఆర్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక కెమెరాకు సీన్లు తగ్గట్టుగా మూడును రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుంది. మాటలు పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వాల్యూ బాగానే ఉన్నాయి ఈ సినిమాలో. సీరియల్ క్రైమ్ కిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూసి చాలానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే అండి ఈ వారం నటించినటువంటి వరుణ్ సందేశ్ మూవీ. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా మూవీ రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.